ఢిల్లీ నగరం పేరెత్తితేనే అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు అక్కడ ఉండే వాయు కాలుష్యం భయకంపితులు అయ్యేలా చేస్తుంది. పీల్చే గాలి కాలుష్యం ఢిల్లీలో, అలాగే యమునా నది నుంచి వచ్చే నీటి కాలుష్యం, ఇక పరిశ్రమలు యథేచ్ఛగా వ్యర్థాలను యమునా నదిలోకి విడుదల చేయటం వల్ల ఆ నీటి కాలుష్యంతో అనేక రకమైన అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని నియంత్రించవలసిన బాధ్యత ఢిల్లీ ప్రభుత్వానికి. ఢిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కేజ్రీవాల్ వాళ్ళు మద్యము కుంభకోణం లాంటి కుంభకోణాల్లో తలమునకలై పాలన గాడి తప్పింది. ఈ రోజున ఢిల్లీ నగరంలో అక్కడుండే వాయు కాలుష్యం వల్ల అనేక రకమైన ఊపిరితిత్తుల జబ్బులు, ఆస్తమా, సైనసైటిస్, నరాల బలహీనత, క్యాన్సర్లు. మనం ఢిల్లీ వెళ్ళి అక్కడ గాలి పీలిస్తే ఒక్కరోజు మనం ఉంటే 20 సిగరెట్లు తాగితే ఎంత కాలుష్యం మన ఊపిరితిత్తులోకి వెళ్తుందో ఢిల్లీలో ఒక్కరోజు ఉంటే అదే జరగబోతూ ఉంది. అక్కడ వాయు కాలుష్యం పతాక స్థాయికి వెళ్ళిపోయింది. వాయు కాలుష్యాన్ని కొలమానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కడా లేని విధంగా 500 దాటేసింది. ఇంకా 500 దాటేసిన తర్వాత అక్కడ మానవాళి, మన శరీరంలో ఉండే ప్రతి అవయవము, ప్రతి కణజాలం కూడా అతలాకుతలమై సర్వరోగాలకు కారణమవుతుంది అక్కడుండే వాయు కాలుష్యము, నీటి కాలుష్యం. ఇది అక్కడుండే ఢిల్లీ సర్కారు, కేజ్రీవాల్ సర్కారు యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టుంది. గత 2 టర్ములుగా, గత 10 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు కల్లబొల్లి మాటలు, మాయా మాటలు చెప్పి వాళ్ళ ఓట్లు దండుకుంది. చీపిరి పార్టీని పెట్టుకుని అవినీతిని ఊడ్చేస్తామని చెప్పి ఈ రోజున అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రధానమంత్రి మోడీ గురి పెట్టాడు, హర్యానా గెలిచింది. గురి పెట్టాడు, మహారాష్ట్ర గెలిచింది. అదే లక్ష్యంతో ఢిల్లీ పీఠంపై, దేశ రాజధాని ఢిల్లీలో అక్కడుండే ప్రభుత్వము కూడా కమలం ప్రభుత్వం, కాషాయ దళ ప్రభుత్వమే ఉండాలనే సంకల్పంతో ఒక వినూత్నమైన వ్యూహానికి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ఇద్దరు కూడా రూపకల్పన చేయబోతూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి. 1993లో రాష్ట్రంగా ఏర్పడింది ఢిల్లీ. అప్పటి నుంచి 93 నుంచి 98 వరకు 5 సంవత్సరాలు బీజేపీ పాలన చేస్తే, ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ పాలన సాగించాయి. 25 జనవరి ఫిబ్రవరి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని అధికారంలోకి తేవాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం ఒక వ్యూహాన్ని రచించింది. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం ద్వారా, ఢిల్లీ అంటే అందరూ చదువుకున్న వాళ్ళే, ఎవరు నిరక్షరాస్యులు లేరు, విద్యాధికులు అధికంగా నివసించే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగస్తులు, టీచర్లు, విద్యార్థులుండే అటువంటి ప్రాంతంలో ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఈసారి బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ పీఠంపై పాగా వేయాలనే ఆలోచనతో దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తెని
రంగంలో తేవాలని ఆలోచన చేస్తున్నారు. సుష్మా స్వరాజ్ ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తదుపరి చాలా సమర్థవంతంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించారు. ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్. ఆమె న్యాయవాది వృత్తిలో ఉంది. ఆమె ఫైర్ బ్రాండ్ జన్యుపరంగా తల్లి యొక్క గుణగణాలను, వాక్చాతుర్యాన్ని, ధైర్యాన్ని, శౌర్యాన్ని పుణికిపుచ్చుకుంది కుమార్తె. తండ్రి స్వరాజ్ కౌశల్, ఆయన కూడా మిజోరం గవర్నర్గా పనిచేశారు. బన్సూరి స్వరాజ్ చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి న్యూఢిల్లీ లోక్సభ సీట్లో పోటీ చేసి అక్కడ పెద్ద నాయకుడు, కాకలు తీరిన కురువృద్ధుడు సోమనాథ్ భారత్ అనే సీనియర్ పార్లమెంటు నాయకుడిని, సీనియర్ రాజకీయ నాయకుడిని మట్టి కరిపించి 70,000 మెజారిటీతో విజయం సాధించింది. విశేషం ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉంది. వాళ్ళకి 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ కేవలం 7 ఉన్నారు. అయినా కూడా 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విశేషం ఏంటంటే ఢిల్లీ రాష్ట్ర పరిధిలో ఉండే 7 లోక్సభ సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది. ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ గెలవలేదు. ఓటింగ్ శాతం చూస్తే 7 లోక్సభ సీట్లలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 54% సీట్లు, 54% ఓట్లు. అలాగే ఇండియా కూటమి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం 42%. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది ప్రజలు ప్రధానమంత్రి మోదీ పట్ల విశ్వాసంతో బీజేపీని గెలిపించారు. ఇప్పుడు ముందుగానే సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయించి ఆమె మీ కాబోయే ముఖ్యమంత్రి, ఒక యువత. సుష్మా స్వరాజ్ అంటే ఢిల్లీ ప్రజలకు ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. ఆమె భారతీయ జనతా పార్టీకి కానీ దేశానికి కానీ ఆమె చేసిన సేవలు మరువరానివి. ఆమె లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నిలబడి ఆమె ప్రసంగం ప్రారంభించారంటే నోరు తెరుచుకుని గుడ్డప్పగిచ్చి వింటుంటారు అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు. ఆమె యొక్క వాక్చాతుర్యం, ఆమె యొక్క ధైర్యము, శౌర్యము వర్ణనాతీతం. ఆమె యొక్క వారసత్వంతో వచ్చిన బన్సూరి స్వరాజ్ని పెట్టడం ద్వారా గత 10 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ 70 శాసనసభ సీట్లలో ఒక 60 సీట్లను గెలిచే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతూ ఉంది. 2 రాష్ట్రాల్లో విజయం సాధించి, ముఖ్యంగా మహారాష్ట్ర ఆర్థిక రాజధాని ముంబై, పారిశ్రామిక రాజధాని పూనా. ఈ మహారాష్ట్ర విజయం శ్రేణులకు, నాయకులకు, కేంద్ర నాయకత్వానికి రెట్టింపు ఉత్సాహాన్నిచ్చి అదే వ్యూహంతో, అదే లక్ష్యంతో, అదే గురితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనాన్ని ఎగరేసి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాసనసభని గెలిచే విధంగా వ్యూహరచన చేయటం అనేది విశేషం.